ఒకటి మాత్రం చాలా గమ్మత్ అనిపిస్తుంది, ఒక సిల్లీగా అనిపిస్తుంది వ్యవహారం. బేసిక్ కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు రాజకీయ పార్టీలు అనేసి. ఎందుకంటే గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకే, అప్పుడు 292 ఎంత ఉన్నాయి కదా, 20 సీట్లకు పరిమితం అయిపోయింది. కానీ దాంతో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోలేదు కదా. దాని తర్వాత పోనీ వాళ్ళ గురువే ఆడ నువ్వు వైసీపీకి 151 వస్తే ఇక్కడ 23కే పరిమితమైన నేపథ్యం అయిపోయింది టీడీపీ పని అందరూ అనుకున్నారు. కానీ ఏ రకంగా లేచింది? మన రాష్ట్రంలో ఉన్నాయి మనకు ఉదాహరణలు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి మనకు. ముఖ్యంగా తమిళనాడులో కూడా చూస్తాం, కరుణానిధి వర్సెస్ జయలలిత ఉన్నప్పుడు గమ్మత్తుగా ఉండే తీర్పు కూడా. వాళ్ళు గ్రాస్టిక్ అప్లో ఉంటే వీళ్ళు గ్రాస్టిక్ డౌన్లో ఉండేది. 6 సీట్లు 4 సీట్లు అంటే ప్రతిపక్షానికి వచ్చేసరికి ప్రతిపక్ష హోదా లేకుండా. కానీ ఇది మర్చిపోతున్నారా? మేము ఇంట్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరినీ ఇంట్లో చేర్చుకుంటే బీఆర్ఎస్ వాష్ అవుట్ అవుతుంది అంటే ఇది మినిమం బేసిక్ సెన్స్ని మర్చిపోయి చేస్తున్నారు. అంటే మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా అని అంటున్నాను. మీరు మంచి చర్చను లేవనెత్తారు. వాస్తవానికి ఈరోజు ఉదయం నేను ఒక సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు శ్రవణ్ గారిని కలిశాను. వారు 2001 నుండి కేసీఆర్ గారితో ఉన్నారంట. సరే, ఈ ఫిరాయింపుల మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మొత్తం ఎల్పీ మొత్తం కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ భవన్ను గుంజుకున్న ఒక్క కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉంటే 4 జల్ల నీళ్ళు తాగిపిస్తాడు, మొత్తం ప్రజల్ని ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టగలుగుతాడు. ప్రజలంత అమాయకులు ఏం కాదు. ప్రజలు ఎమ్మెల్యేలు ఉన్నారా నాయకులు ఉన్నారా అనేది చూడరు, ఆ వాదాన్ని చూస్తారు, ఆ లేవనెత్తేటువంటి అంశాలను చూస్తారు. ఆ అంశాల మీద నిక్కచ్చిగా పోరాడగలిగేటువంటి నాయకత్వం ఉన్నదా లేదా, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నదా లేదా అని చూస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మట్టి కరుస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అండ్ వాస్తవానికి మనకు సందర్భాలు కూడా మన రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ మనం చూసాం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు మార్పు దిశగా వాళ్ళు ప్రయాణం చేశారు, వారు ఓట్లు వేసారు. కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం విలీనం చేయాలి, ఒకవేళ దాంట్లో సక్సెస్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీ, ఒక ఉద్యమ పార్టీ, 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి ఒక 10 ఏళ్లలో తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి పార్టీ. వాళ్ళు 10 చేశారు, 2 చేయలేదు, ఆ 11, 12 పని కూడా చేస్తే బాగుండేదనే అభిప్రాయం ఉంటుండొచ్చు కాక, కానీ 10 చేసిన అనేటువంటి విషయం మాత్రం ఈరోజు ఎవరైనా అంగీకరించాల్సిందే, అంగీకరిస్తున్నారు కూడా. కాబట్టి ఇటువంటి పార్టీ మొత్తము ఎమ్మెల్యే లేకపోతే ఏదో మొత్తం గంగలు కలిసిపోతుంది అనడానికి అస్సలు వీలు లేదు. చాలా ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది, నా ఎన్నికల్లో ఏమైంది, ప్రజలు ఓట్లేదా? అట్లేమి ఉండదు. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు 6 నెలలు. మరి రేవంత్ రెడ్డి గారు సాధించింది ఏంది? మీరు ఒక్క డెసిషన్ అయినా అసలు సరైనటువంటి డెసిషన్ ముందుంది ముసల పండుగ రుణమాఫీది అసలు ఏం చెప్పారు ఆ రోజు? అంటే విచిత్రం ఏంటంటే, అంటే జనాలు ఒకప్పుడు అంటే కొంత అవేర్నెస్ కొంచెం లోపించింది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమం ఎట్లుందంటే, మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక వార్త చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మనకు అప్పుడు వార్త రీచ్ అవ్వాలి ఊర్ల కంటే ఎంత గగనమయ్యేది. నువ్వు అందరూ పోయి తెచ్చుకోరి, కేసీఆర్ ఇచ్చిందైనా సరే మీరు పోయి తెచ్చుకోరి, ఇప్పుడు మీరు 2 లక్షలు తెచ్చుకుంటే నేను ఇస్తాను అన్నాడు. 2014లో ఏమన్నా బాకీ పడి ఉన్నాయి లేవు. ఇప్పుడు ఆయన కూడా ఏం పెట్టాడు, 2018 నుంచి 2023కు పెట్టారు. రేపు మిగతా వాళ్ళు ఊరుకుంటారు, నువ్వు చెప్పింది ఏంది చేస్తుంది ఏంటని. అసలు కథ ముందుంది. ఈయనకి ఎంతసేపు సీటు కాపాడుకునే విషయమే కనిపిస్తుంది, కానీ దాని తర్వాత ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. రైతు భరోసా అన్నారు, రైతు బంధుకు దిక్కు లేదు. నిరుద్యోగులు మెయిన్ ఎందుకు నిరుద్యోగులు అప్పుడే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు? వాళ్ళంతగా మమ్మల్ని నమ్మించారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఇందిరా పార్క్ వెళ్ళినప్పుడు కూడా ఒకటే మాట, మమ్మల్ని నమ్మించారు. మీ బయటలో నేను చూశాను అసలు. అంటే ఎంత తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారంటే, కోదండరామ్ సార్, హీజ్ ఏ ప్రొఫెసర్, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి, అసలు ఒక ప్రొఫెసర్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత పాత్ర ఉంది వారిది. వారిని కూడా ఒక ప్రొఫెసర్ అని చూడకుండా మాట్లాడుతున్నారు. ఆవేదన ఉంది మరి, ఆవేదన ఉంది వారికి. 6 నెలలు కూడా గడవలేదండి అసలు. చక్కగా కోడ్ వచ్చింది 6 నెలలు. ఆ కోడ్ ఉన్నదనే విషయం కూడా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళందరూ తెలుసు. అయినా కూడా ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కరు, ఇంకోవైపు నర్సులు, ఇటువైపు ఏమో Group 1, Group 2, డిఎస్సి యాస్పిరెంట్స్, Group 3 యాస్పిరెంట్స్, Geo 46 బాధితులు,
గురుకుల్ టీచర్స్ వీళ్ళందరూ ఆ రోజు రెచ్చగొట్టారు కదా 46 వాళ్ళని ఏమైంది? మరి మీకు అంత పాసిబిలిటీ ఉంటే ఎందుకు మీరు ఇచ్చారు? ఆ రోజు గాంధీ భవన్ లో మీరు అందరు శ్రీధర్ బాబు హామీ ఇచ్చిండు, బట్టి హామీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, ఏమైనా హామీలు? ఎగ్జాక్ట్లీ. కాబట్టి అంటే 6 నెలల్లోనే ఇంత అగ్ని జ్వాలల మధ్యలో ఈ ప్రభుత్వం నడుస్తున్నాయంటే తప్పకుండా ముందు ముందు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇంత అసంతృప్తి ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎస్పెషల్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను చూసిన చాలామంది నిరుద్యోగులు నా దగ్గరకు వచ్చి 100% మీకు సపోర్ట్ చేస్తాం, మాకు నమ్మకం లేదు, వీళ్ళు పోస్టులు వేస్తారని మాకు నమ్మకం లేదు, వాళ్ళు చెప్పినవి ఉత్తి మాటలే అయితే అనేటువంటి మాకు అనుమానం ఉంది. కాబట్టి నీలాంటి వాడు చట్టసభ ఎందుకండి గెలిచినాక ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్సీగా గెలిచాడో ఆ వ్యక్తి రేవంత్ రెడ్డిని గెలవడానికి వాళ్ళ ఇంటికి పోతే ఎట్లా బండిని అడ్డగించిరో తెలుసా? అంటే ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు చెప్పి గెలిచినావు కదా ఏంటి ఇప్పుడు అని కాలర్ పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది. మార్పు గమనిస్తున్నావు కదా. గతంలో అంటే ఓ ఎమ్మెల్యేని గెలవాలంటే ఏదైనా హామీ ఇస్తే ఆ ఎమ్మెల్యే మనకు గెలుస్తాడు, అది ఇప్పుడు అట్లా కాదు. కనపడితే నిలదీసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని హామీలు ఇవ్వాలనేది ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సిందే పార్టీలు. తెలంగాణ గడ్డ ఇది తిరుగుబాటు గడ్డ అని తెలంగాణ పుట్టిన మన బీర్ల విషయంలోనే ప్రూవ్ చేశారు. బీర్ల విషయంలోనే ప్రూవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో తెలంగాణ ఒక బీర్ బిర్యానీ వచ్చిందంటేనే ఎంత హల్చల్ చేసిరండి. నాసి రకం మందు తీసుకొస్తారా అనేసి దెబ్బకి వెనక్కి ఒక స్టెప్ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డికి మేబీ తెలియదేమంటే తెలంగాణ గడ్డ అంటే ఏ తిరుగుబాటు నేచర్ అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చిందో తప్పకుండా ఆ తిరుగుబాటు నేచరు, ఆ తెగింపు, ఆ త్యాగమే తప్పకుండా యువతను తిరగబడేటట్టు చేస్తుంది. నాకైతే చాలా, ఎందుకంటే చాలామంది నాకు మొదటి నుండి కూడా యువతతో కొంచెం కనెక్ట్ ఉంది. నేను బీజేపీలో పనిచేసినప్పటి నుండి కూడా. దాని తర్వాత ఇటీవల ఎమ్మెల్సీ పోటీ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగ యువత నాతో టచ్లో ఉంటున్నారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు ఎక్కువ రోజులు ఆగేటట్టు లేరు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. మేము యాక్చువల్ వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్ర యువతను ఓడగొట్టి, కానీ మేము ఓడిపోయినప్పటికీ ఆ యువతను గెలిపించడానికి మాత్రం 100% కృషి చేస్తాం. మమ్మల్ని ఓడగొట్టవచ్చు కాదు, కానీ మేము మాత్రం వాళ్ళని 100% గెలిపిస్తాం. ఇప్పుడు ఏవేవైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారో దాంట్లో వివిధ సంబంధించి మీరు అన్నట్టు గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, తర్వాత గురుకులం వాళ్ళు కావచ్చు, దాని తర్వాత 46G వాళ్ళు కావచ్చు. సో ఇవంతా కూడా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరికీ మీరు వెన్నుదన్నుగా ఉంటారా? వాళ్ళ సమస్యలను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే అది అనగదొక్కే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు ప్రజల వైపు ఉన్న మీడియా కూడా చాలా తక్కువగా ఉంది. మడమ దిప్పని పోరాటం చేస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ యాస్పిరెంట్స్ సమస్యల విషయంలో ముఖ్యంగా గ్రూప్ 1 ఏమో 1:100 పిలవాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏమో పోస్టులు పెంచాలని, డిఎస్సి యాస్పిరెంట్స్ విషయంలో కూడా పోస్టులు పెంచాలని, జియో 46 విషయంలో ఆ జియోని సవరణ చేయాలి కానీ, లేకపోతే రద్దు చేయాలి కానీ, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ రకంగా అనేక డిమాండ్ల మీద తప్పకుండా అలుపెరుగని పోరాటం చేస్తాం. మేము ఓడిపోయినా వాళ్ళని గెలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు రాష్ట్ర యువతను ఊడగొట్టాం. కానీ మేము మాత్రం తప్పకుండా మేము ఓడిపోయి అయినా కూడా వాళ్ళని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యువత అంతా కూడా తెలంగాణ కోసం కొట్లాడిన యువత అండి, సాధారణ యువత కాదు. ఇది చరిత్రను సృష్టించినటువంటి యువత. ఆ యువత అనేక ఆశలతోనే, ఆకాంక్షలతోనే, వాళ్ళు 1 కోటి మంది యువత 1 కోటి ఆశలతో ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అందుకే కదా అంత ఆగ్రహం. మేమే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాము. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నో మంచి పనులు చేశారు, కానీ కొన్ని విషయాల్లో మేము అసంతృప్తికి గురై మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మమ్మల్ని మా గోడు వినేటువంటి ఒక పరిస్థితి కూడా లేదని చెప్పేసి నేను స్వయంగా మీ ఇంటర్వ్యూస్లో నేను చూశాను. నేను ఆ రోజు రాలేదు అక్కడికి, కానీ నేను వాళ్ళతో టచ్లో ఉన్నాను. మీ అన్ని కూడా నేను గమనిస్తాను. ఒక్కొక్కరు బాధ ఏంటంటే మమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిరు అనేసి కనీసం సరే ఇక్కడన్నా మా భవిష్యత్తు బాగుంటుందేమో అనుకున్న నేపథ్యంలో గింతగానం మోసం చేస్తారా అనేసి ఏదైతే వార్తలు చెప్పుకొని మమ్మల్ని వాడుకున్న వాళ్ళు కూడా ఈరోజు కనీసము ఆ స్టూడియో దగ్గరకు పోతామన్నా కూడా కనీసం రానిచ్చే పరిస్థితి లేదంట. అంగీలాగు సిద్ధాంతం చెప్పి మేము నిరుద్యోగుల కోసం అని, నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఇలా కనీసం పలకరించే పరిస్థితి లేదు, ఫోన్ చేసి ఎత్తే పరిస్థితి లేదని వాళ్ళు పాపం బాధపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సరే, మేము ఎన్ని కేసులైనా ఎన్ని పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉంటాం. మొన్న సెక్రటేరియట్ కూడా మా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వరుసగా 8 రోజులు లేఖలు పంపిణీలు, ఫోన్లు చేశారు అపాయింట్మెంట్ కోసం. ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేయడానికి ఒక బృందంగా పోతామంటే సహజంగా ఎప్పుడైనా చీఫ్ సెక్రటరీ గారు కానీ లేదా గవర్నర్ గారు కానీ ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇస్తారు, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ప్రజాపాలనని చెప్పుకునేటువంటి వీళ్ళు అసలు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే.
సో ఈ విషయం ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను జియో 46 బాధితులం 40-50 మంది మేము డైరెక్ట్గా సెక్రటేరియట్ పోతుంటే మమ్మల్ని ఆపితే గోడకు మా రిప్రజెంటేషన్ వేసి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని చెప్పినా గోడ చెప్పినా ఒకటే, దున్నపోతు మీద వానబడ్డట్టు. మీరు జియో 46 బాధితులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, మీరు గడప గడప దొక్కండి, మీరు ప్రతి వ్యక్తిని కలిసి మీరు ఓటేయమని కోరండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురండి, రద్దు చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నా మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా చెప్పారు. కానీ ఏం జరిగింది ఈరోజు? కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేరు. చెప్పులు అరిగేలాగా వాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ ప్రదర్శన చేసినా కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి వాడు లేడు. అసలు పాలన ఉన్నదా లేదా కూడా అర్థం కావడం లేదు. పాలన పడికేసిందని మేము అనుకున్నాం కదా, నిజంగా అటకెక్కిందని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. గౌరవం అంటే మంచి ఉంటే మంచి అని పొగడొచ్చు, అది పార్టీలకు సంబంధం లేదు. ఇది బాగుంది అని అంటే బాగు చేసిరని అంటాం. కానీ నేపథ్యంలో ఈరోజు అప్పుడే అందరూ అన్ని వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే పాప నేను ఒక పిక్ చూసిన, ఏదో జిల్లాల వర్షాలు ఒకటి లేవు, నీళ్లు లేవు, ఈ ఇత్తనాలు పెట్టుకున్నారు కదా, చిన్నవి కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్లో నీళ్ళు నింపి సన్న నీళ్ళతో సన్న బొక్కలు పెట్టి మొత్తం ఆ పాదులు ఎల్లక పెట్టుకున్నారు. అంటే ఎంత బాధ అనిపించింది తెలుసా. కానీ అవి కూడా అంటే నేను ప్రజల కోసము మేము సేవకులము బానిసలము అని చెప్పి ఇలా మీరు అంతా కూడా వానికి సారీ టు సే నాకు వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కండవాళ్ళు గప్ప వీళ్ళ కండవాళ్ళు గప్ప, వాళ్ళ ఇండ్లకు ఎంత శ్రద్ధ ఉంది. కానీ అరే మరి నిరుద్యోగులు ఎందుకు అప్పుడే రోడ్ల మీదకి వచ్చారు, మనం ఏం చెప్పినాం? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు కదా, మీది ప్రజాభవన్ కదా. తెలివి కదా, ప్రజాభవన్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి చూపించిండు, నువ్వు నీ ఇంటికాడ వేయించుకున్నావు, ఆటోమేటిక్గా వేసుకున్నాడు. తెలుసా అవి ఇంత హైట్లో వేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పోతే మీకు ఆ షోరూమ్స్ ఉంటాయి, బట్టల షోరూమ్స్, అడిగి పోవాలంటే కూడా కండిషన్స్ మొత్తం బ్యారికేడ్స్ వేసినారు. అంటే ఏంటంటే ఒకటే రాకేష్ రెడ్డి గారు, ప్రజలని దృష్టి మరల్చడానికి మాత్రమే చేశారు. 100% అదే జరుగుతున్నది. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, కానీ వాటిని ప్రజలు అంగీకరించరు. చాలా సందర్భాల్లో చాలా ఘటనలు కూడా అవి ప్రూవ్ చేసినాయి. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ ఫర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టు వేకప్. మొన్నటి దానిక వాస్తవానికి కోడ్ ఉండే, చాలా ఛాలెంజెస్ ఉండే, కానీ పాలనను చక్కదిద్దుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సమయం. మీరు యువతకి ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ మీరు నెరవేర్చాలి. జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయాలి. 1,00,000 సంవత్సరంలో మీరు రిలీజ్ చేయాలి. వేస్తాడేమోలేండి, ఇందిరమ్మ కమిటీలు వేసేసి వాలంటీర్లు పెట్టి 2 లక్షలు చూపిస్తాడేమోలేండి. చూద్దాం. సరే, అదే జరుగుతుంది రానున్న రోజుల్లో. వాళ్ళ చేతిలో అధికారం ఏదైనా చేయొచ్చు, చూద్దాం. అది కూడా చూసి ఇప్పుడు వాలంటీర్స్ పెట్టుకున్న వాళ్ళ కథ వీళ్ళ కథ ఎట్లుంటుంది అనేది కూడా చూద్దాం. బట్ మేము జెన్యున్గా యాజ్ అ బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే, సరే ప్రభుత్వం వచ్చింది 5 ఏళ్ళు ఉంటుంది, కనీసం ప్రజలకు న్యాయం జరగాలి. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ, ఎన్నో అంశాలు ఉంటాయి లేవనెత్తడానికి. కానీ మేము నిజంగా కోరుకునేది ఏంటంటే, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వాళ్ళు నెరవేర్చాలి. సుభిక్షంగా ఉన్నటువంటి పచ్చదనంతో కూడుకున్నటువంటి ఈ తెలంగాణ అట్లనే పచ్చగా ఉండాలి తప్ప ఇది ఎండిపోకూడదు, ఇది వాడిపోకూడదు అనేటువంటి ఒక బలమైనటువంటి కోరికతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏదో చీరలు లాక్కోవాలి అవసరం లేదు. 5 ఏళ్ళు మీకు మ్యాండేట్ ఇచ్చి మీరు 5 ఏళ్ళు ఉండండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు, థ్యాంక్ యూ.